హాయ్. Hi guys, welcome back to my channel. This is Manisha. Welcome back to another beautiful video. నన్ను కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మనీషా, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా ఛానల్కి వెల్కమ్. ఒక్కసారి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈరోజు ఈ వీడియో నాకు చాలా స్పెషల్. నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, అది యాంకరింగ్. సో ఇది నా ఫ్రెండ్ సుభాష్ వాళ్ళ మ్యామ్, బసంత్ నాట్య కళా మందిర్ స్కూల్, ఇది భరతనాట్యం స్కూల్. ఈ స్కూల్ నుంచి నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఏంటంటే వాళ్ళు 7th యాన్యువల్ డే సెలబ్రేషన్ ఆఫ్ బసంత్ నాట్య కళా మందిర్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో ఆ సెలబ్రేషన్స్కి నేను హోస్ట్ లాగా నన్ను వాళ్ళు అడిగారు. యాక్చువల్లీ నాకు ఈ ఇన్ఫర్మేషన్ 2 days ముందే వచ్చింది. సో నేను ఫస్ట్ అయితే వద్దనుకున్నాను, బికాజ్ నాకు అసలు యాంకరింగ్ ఎక్స్పీరియన్సే లేదు. బట్ నా ఫ్రెండ్, లేదు నువ్వు చేయగలుగుతావు, నీ ఆల్రెడీ నీకు బాగా మంచిగా నువ్వు చేయగలుగుతావు అని నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఈ ఆపర్చునిటీ తీసుకున్నాను. సో యాక్చువల్లీ ఇట్స్ రియలీ క్రేజీ కదా. ఒక 200-300 పీపుల్ ముందు మాట్లాడడం అనేది అంత ఈజీ కాదు. అంటే ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ యాంకర్ ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్టేజ్ ఫియర్, యూ కెన్ ఈజీలీ టాక్. నా విషయానికి వస్తే అసలు నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఏదో నేను అప్పుడెప్పుడో స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో ఏదో స్మాల్ ఈవెంట్స్ ఏమో చేశాను, అది కూడా లాంగ్ బ్యాక్. సో ఫస్ట్ నేనైతే మ్యామ్ దగ్గరకు వచ్చాను. ఈరోజు సాటర్డే, ఈరోజే మనకు ప్రోగ్రామ్ ఉంది భాస్కర ఆడిటోరియంలో. చాలా సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. అట్ ద సేమ్ టైం చాలా భయం కూడా ఉంది. ఏంటంటే ఎక్కడ ఏది తప్పు చెప్పవద్దు, లేదా ఎక్కడ కూడా నేను మిస్టేక్స్ చేయకూడదు అని. సో నేనైతే రెడీ అయిపోయాను. ఫస్ట్ అయితే నేను మ్యామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అంత స్కెడ్యూల్ రాసుకున్నాను. సో తను ఏంటంటే 12 పర్ఫార్మెన్సెస్ డీటెయిల్స్ ఇచ్చింది విత్ స్టూడెంట్ నేమ్. సో ఎట్లా ప్లాన్ చేసుకున్నా అంటే, ఫస్ట్ నా ఇంట్రొడక్షన్ ఇచ్చి స్కూల్ గురించి చెప్పి, వాళ్ళ గురుగారు కుప్పయ్య పిల్లై, అతను తమిళనాడు నుంచి ఉన్నారు. సో అతని గురించి చెప్పాక మ్యామ్ గురించి చెప్పాలి. మ్యామ్ లలిత సాయిరామ్ అయ్యర్. తను స్టార్ట్ చేసింది అట్ ద ఏజ్ ఆఫ్ 5. అసలు చాలా బ్లెస్ఫుల్ దానికి. అండ్ తను అకాడమీ స్టార్ట్ చేసింది మెయిన్లీ ఫ్రమ్ కోల్కతా, దెన్ దే మూవ్డ్ టు బిల్లై, దాని తర్వాత దే హ్యావ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ నౌ. సో ఇవంతా ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేశాను మ్యామ్ దగ్గరే. సో మ్యామ్ దగ్గర స్కూల్ స్టూడెంట్స్ గురించి, వాళ్ళ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ గురించి కూడా తెలుసుకున్నాను. నాకు ఇచ్చింది ఈ ఇన్విటేషన్. సో నేను కొంచెం భరతనాట్యం స్టైల్లోనే రెడీ అయ్యాను. ఐ మీన్ నా దగ్గర ఈ శారీ ఆల్రెడీ ఉండే, నేను నవరాత్రి లుక్స్ అప్పుడు తీసుకున్నాను. సో అదే శారీ నేను కట్టుకొని రెడీ అయిపోయాను. మనకి 6:30కి ప్రోగ్రామ్ ఉండే. సో డైరెక్ట్ నేను ఆడిటోరియంకి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ఇంకేమైనా చేంజెస్ ఉంటే చూసుకున్నాను. స్క్రిప్ట్లో ఇంకేమైనా చేంజెస్ ఉంటే అక్కడ వాళ్ళు కొన్ని చేంజెస్ చేశారు. సో ఇది ఆడిటోరియం. నేను అసలు అక్కడ ఏమీ ఎక్కువ షూట్ చేయలేకపోయాను, బికాస్ హడావిడిలో ఉండే. బికాస్ మనకి ఇంపార్టెంట్ ఏంటి, ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్కి ఏంటి, మనం హోస్ట్ చేస్తున్నప్పుడు మనం అందరికీ ముందు ఉండాలి, అన్నిటికంటే ముందు మనం ఉండాలి. సో అందుకని నేను డైరెక్ట్ వెళ్ళిపోయాను. తను మ్యామ్ లలిత అయ్యర్, వాళ్ళ డాటర్, వాళ్ళ గ్రాండ్ డాటర్. సో తను కూడా, ముగ్గురు కూడా డాన్సర్స్ అనమాట, భరతనాట్యం డాన్సర్స్. సో ఇక్కడ వాళ్ళ కిడ్స్ అంతా గ్రూప్ ఫామ్ అయిపోయి నాకు హాయ్ చెప్పారు. సో మస్తు అనిపించింది. ముద్దు గుమ్మలు ఎంత క్యూట్గా రెడీ అయిపోయారు. అన్ని పర్ఫార్మెన్సెస్ నేను ఇందులో కొన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అన్ని పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు అందరూ. సో వాళ్ళ పేరెంట్స్, ఇంకా గెస్ట్, స్పాన్సర్స్ అందరు వచ్చారు. సో నాకు ఇది ఫస్ట్ టైం ఆపర్చునిటీ. అంటే చాలా నర్వస్గా ఉన్నాను, అట్ ద సేమ్ టైం ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇట్స్ మిక్స్డ్ ఫీలింగ్స్. సో నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే కొంచెం తడబడ్డాను, అంత స్మూత్గా లేకుండే. ఇంట్రొడక్షన్ ఇచ్చి నేను ఫస్ట్ పర్ఫార్మెన్స్కి అనౌన్స్ చేశాను. సో నా థాట్ ఏముండే అంటే, మనం నార్మల్గా భరతనాట్యం అంటే ఏమనుకుంటాం, ఇండియన్ క్లాసికల్ డాన్స్ అని ఉంటుంది కదా మైండ్లో ఎవరికైనా. సో నేను దాన్ని ఏంటంటే ప్రాపర్గా బ్రీఫ్ చేయాలి. అసలు భరతనాట్యం వర్డ్ ఎలా వచ్చింది, అది డిరైవ్ ఫ్రమ్ 2 సంస్కృత్ వర్డ్స్. నాట్యం అంటే డాన్స్, భరత అంటే 3, భావ, రాగ అండ్ తాళ. మధ్యలో నేను ఇలా నన్ను నేను చూపించుకుంటున్నాను, ఎందుకంటే అసలు ఏంటి అనేది చూపిస్తున్నాను. మాట్లాడి నాకు యాక్చువల్గా కొంచెం
అంటే గొంతు అనేది పట్టేస్తుంది. సో వాటర్ తాగుతూ నేను కొంచెం బ్రేక్ తీసుకుంటూ చూసుకుంటున్నాను నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, ఎలా చెప్పాలి, ఎలా ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలి. చాలా నేను యూట్యూబ్ వీడియోస్ చూసిన ఈ ప్రోగ్రామ్కి ముందు. సో ఎలా నేను ఎంగేజింగ్గా పెట్టాలి ఆడియన్స్ని, నేను ఎలా మాట్లాడాలి, నా అపియరెన్స్ ఎలా ఉండాలి అనేది నేను చూసుకున్నాను. సో ఇది నా లుక్. హోప్ యూ లైక్ దిస్ లుక్ గైస్. సో ఇది ఏంటంటే ఎల్లో కలర్ శారీకి మరూన్ బార్డర్. సో ఇది థర్డ్ పర్ఫార్మెన్స్ బంబం బోలే. అసలు ఇది క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. ఇది వాళ్ళే కొరియోగ్రాఫ్ చేసుకున్నారు. 8 to 10 స్టూడెంట్స్, చిన్న పిల్లలు. అసలు ఎంత క్యూట్గా వాళ్ళు పర్ఫామ్ చేస్తారో అసలు లైక్ లిటరలీ చాలా బాగా అనిపించింది. అసలు వాళ్ళని చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలి అనిపించింది నాకైతే. చాలా బాగా చేస్తారు. అసలు వాళ్ళని చూస్తుంటే అయితే మనకు ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ, నాకైతే ఎనర్జెటిక్గా అనిపించింది. ఎందుకంటే క్యూట్ మాటలు, క్యూట్ పర్ఫార్మెన్సెస్, ఎంత ముద్దుగున్నారో అందరూ. సో ఇక్కడ నేను జస్ట్ వాళ్ళ అపియరెన్స్ చూపిస్తున్నాను, వాళ్ళు ఎంత బాగా రెడీ అయ్యారో చూడండి. అసలు సారీస్లో అండ్ ఫుల్ ట్రెడిషనల్ లుక్. వాళ్ళంతా ఇట్లా గ్రూప్ వైజ్గా నించుంటున్నారనమాట స్టేజ్ బ్యాక్లో. సో వాళ్ళని నేను ఇక్కడ క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ నేనైతే యాక్చువల్గా వాళ్ళు పర్ఫామ్ చేసే సాంగ్ యాడ్ చేయలేను, ఎందుకంటే నాకు కాపీరైట్ పడుతుంది. సో మొత్తం ఓవరాల్ 12 డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉండే. సో 1 by 1 నేను రాసుకున్నాను. ఏంటంటే ఇంకా ర్యాండమ్గా స్టేజ్ పైనకి వెళ్ళి ఈ పర్ఫార్మెన్స్ ఉంది, ఈ స్టూడెంట్స్ ఉన్నారు, వస్తున్నారు, పర్ఫామ్ చేస్తున్నారు అని అంటే చాలా బోరింగ్గా ఉంటుంది. అసలు ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, దేని గురించి అని నేను క్లియర్గా మాట్లాడాను. నాకు అది చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పుడు నేను ఒక శాంపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే కథక్ అసలు ఏంటి, అదొక సంస్కృత్ వర్డ్. అసలు కథక్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దాంట్లో 2 words ఉంటాయి, కథ అంటే స్టోరీ, కథకార్ అంటే ద వన్ హూ టెల్స్ స్టోరీ. కథక్ is a classical Indian dance from that form that tells story through the body, face and hands and feet movements. సో ఇట్లా అదేంటంటే మనకు చాలామందికి ఆడియన్స్కి కింద కూర్చున్నప్పుడు ఓకే వీళ్ళు భరతనాట్యం కాబట్టి డాన్స్ చేస్తారు, అది అట్లా ఉంటుంది. సో నేనేంటంటే కొంచెం ఆ డాన్స్ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తూ మళ్ళీ ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయాక కొంచెం మాట్లాడుతూ ఉన్నాను. Performance by Kartika I received. The word Kathak comes from the Sanskrit word Katha, which means a story, and the Kathakar, which means the one who tells a story. Kathak is a classic Indian dance form that tells stories through the body, face, hands and feet. Have you observed or not? Was the performance is lovely or not? I can't hear you. Once more. అసలు చిన్న పిల్లలు ముద్దుగా ఎంత క్యూట్గా రెడీ అయిపోయి వాళ్ళు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో నాకు చాలా బాగా అనిపించింది. నేను అసలు వాళ్ళని చూస్తూ ఉండిపోయాను. వాళ్ళు అసలు ఎంత ముద్దుగా ఆడుతున్నారంటే అసలు లిటరలీ వాళ్ళని చూస్తుంటే అసలు మనం అంతా మర్చిపోతాము. నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళని చూస్తున్నప్పుడు. వాళ్ళ పర్ఫార్మెన్సెస్, వాళ్ళు ఎంత నీట్గా పర్ఫామ్ చేస్తున్నారంటే అసలు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. స్పెషల్ థ్యాంక్స్ టు పేరెంట్స్, వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళు 2 months నుంచి ఇది ప్రాక్టీస్ చేస్తుండే అంట ఈ డాన్సెస్ గురించి. అదంతా నాకు చాలా బాగా అనిపించింది ఈ ప్రోగ్రాంలో. Do you create memories? What about the left side people? Nobody responding? Please give a round of applause for Gautami's team. Now, the last performance, Garba. Are you guys excited? Are you guys excited? Garba is a folk dance from the state of Gujarat in India. Garba is a Gujarati folk dance that symbolizes the cycle of life and the divine feminine energy. The word Garba is derived from the Sanskrit word Gar, which means womb. Traditionally, the dance is performed by the womb in a circle round a clay lantern with a light inside, called Garbhadeep. Are you ready? Do you also want to dance?
applause for the Garba team. నేను ఇలా ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ ముందు దాని ఇంట్రడక్షన్ ఇచ్చి అసలు అది ఎందుకు, ఆ వర్డ్ ఎలా వచ్చింది ఏంటి అనేది బ్రీఫ్ చేశాకే నేను అనౌన్స్ చేశాను పర్ఫార్మెన్స్. అండ్ ఆ పర్ఫార్మెన్స్ అయిపోయాక కూడా నేను అసలు అది ఎందుకు, ఐ మీన్ లైక్ ఆ డాన్స్, ఇది గుజరాతీ డాన్స్, సో అది ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది అట్లా బ్రీఫ్ చేశాను అనమాట. నాకు అది చాలా బాగా అనిపించింది. మేబీ అవుట్ ఆఫ్ 200 పీపుల్ అట్లీస్ట్ 2 పీపుల్ అన్న కాన్సన్ట్రేటింగ్గా వింటే అది అంటే లైక్ అర్థమవుతుంది దేని గురించి మాట్లాడానో ఏంటో, ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగానో. నేను నా సైడ్ నుంచి నేను నా బెస్ట్ ఇచ్చాను నా ఫీలింగ్. Do you agree? I can't hear you on that. Once more. I repeat, Bharatanatyam word was derived by joining two Sanskrit words. First word, Natyam, means dance. The other word, Bharata, contains 3. Bhava, Raga, Tala. Bhava, emotions. Raga, melody. Tala, rhythm. Agree? Are you guys enjoying this evening? I could only hear the voices from the students. What about parents? Please give a round of applause, guys. సో అన్ని పర్ఫార్మెన్సెస్ అయిపోయాక లాస్ట్లో అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్తో పాటు స్కూల్ నుంచి వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ అట్లా గెలుచుకున్నారనమాట. సో వాళ్ళందరికీ సర్టిఫికెట్స్తో పాటు గిఫ్ట్ హ్యాంపర్స్ విత్ అవార్డ్, అది ట్రాఫీస్ ఇస్తారు కదా, సో అవన్నీ ఇచ్చారు. అవి నేను చదువుతూ ఉన్నాను లైన్గా, చదువుకుంటూ మ్యామ్కి ఇచ్చాను. అండ్ షీఈస్ దీపా జైస్వాల్, తను సైంటిస్ట్ అండ్ తను జువాలజీలో తన టీచింగ్ ఫీల్డ్ అండ్ తను మెనీ అవార్డ్స్ గెలుచుకున్నారు. సో షీ వాజ్ ద గెస్ట్ ఫర్ ద ప్రోగ్రామ్. తన గురించి కూడా నేను చెప్పాను ప్రోగ్రామ్ ఇనీషియల్లో. సో ఓవరాల్ ద ఎక్స్పీరియన్స్ వాజ్ రియలీ నైస్. స్టార్టింగ్లో నేను కొంచెం తడబడ్డాను, ఎలా చెప్పానో ఏం చెప్పాలో ఏంటో అని ఇట్లా అనుకున్నాను. తర్వాత నేను చాలా బాగా హ్యాండిల్ చేశాను నా సైడ్ నుంచి. సో అక్కడ కొంతమంది న్యూస్ రిపోర్టర్స్ వచ్చారు. సో మ్యామ్ని అడిగారనమాట హౌ వాజ్ హర్ ఎక్స్పీరియన్స్. సో దిస్ వాజ్ ద ఎండ్ ఆఫ్ ద సెలబ్రేషన్స్ డే. సో ఇక్కడ హర్షిత్ తను వచ్చాడనమాట నాకు హెల్ప్ఫుల్గా. సో ఇది ఇది లాస్ట్. అందరం ఫొటోస్ దిగాము స్టూడెంట్స్తో, మ్యామ్తో అండ్ స్పెషల్ గెస్ట్తో. అందరం మంచిగా ఎంజాయ్ చేసాము. నా స్మైల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఐ వాజ్ రియలీ హ్యాపీ. హోస్టింగ్ కోసం కాదు, బట్ I was really happy to see all the kids performing well. అసలు వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. చాలా మంచిగా నేను టైం స్పెండ్ చేశాను. అట్ ద సేమ్ టైం నేను నా ఆపర్చునిటీని బాగా మంచిగా యూజ్ చేసుకున్నాను అని నాకు అనిపించింది. నేను బాగా చెప్పాను అని నాకు ఆ ఫీలింగ్ అనిపించింది. సో యాక్చువల్లీ నేను అక్కడ ఆడిటోరియంలో ఇంకేం ఎక్స్ప్లోర్ చేయలేదు. సో దిస్ వాజ్ ద టైం. జస్ట్ ఫొటోస్ అట్లా క్లిక్ చేసుకొని ఇంకా మ్యామ్ని కలిసేసి నా ఫ్రెండ్ని కలిసి ఇంకా నేను అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను. సో ఇంకా జస్ట్ అదంతా పైకి ఎక్కుతూ ఉంటే ఇది ప్లేస్. సో నాకు అక్కడ ఒక స్టూడెంట్, ఒక చిన్న అమ్మాయి నాది నచ్చి, మ్యామ్ యువర్ కాస్ట్యూమ్ ఇస్ వెరీ నైస్ అండ్ ద వే యూ సెడ్ ఇస్ నైస్ అని తను వచ్చి నన్ను గ్రీట్ చేసింది. నాకు చాలా బాగా అనిపించింది. నేను ఆ అమ్మాయిని కలిసాను. దిస్ వాజ్ ద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.